చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా, దావోస్ పోయారు, పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అసలు? ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా? తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకెట్టుగా చరిత్ర చెబుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో, కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్లు వేశారు, అదే మర్చిపోలే జనం. తిరుపతిలో అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలా. నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితుల వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తారా? డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు? కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుస్తారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు, నేను చెబుతా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మీకు నిజంగా 164 సీట్లు ఇచ్చారు, మీరే గొప్పగా చెప్పుకున్నారు కదా. 92%, 93% స్ట్రైక్ రేటుతో మాకు ప్రజలు తీర్పు ఇచ్చారని. ఆ ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగానే మీరు ఉపయోగించుకునేది. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, సంఖ్యాబలం లేనప్పుడు మేము పోటీ చేయమని. వాళ్ళు ఎక్కడుంది మీకు సంఖ్యాబలం? ఏ మున్సిపాలిటీలో ఉంది మీకు సంఖ్యాబలం? దయచేసి నేను పదే పదే ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నా, ఇన్వాల్వ్ కావాలా, ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఇదే. మాకు ఏమో ఈ 10 ఎన్నికల్లో గెలిచిన మాత్రం మాకు ఒరిగేదే, అదే ఈ గెలిపోవడంలో మా పార్టీ ప్రభావితం చేసే పరిస్థితి కూడా లే. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మా ఆలోచన కానీ, మా విధానం కానీ, మా సిద్ధాంతం కానీ